హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విజయవాడలో ఉన్న ఫన్ జోన్కి వచ్చేసాము. అక్క వాళ్ళు వచ్చారు, పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. పాపం వాళ్ళకి ఫుల్ బోర్ కొడుతుందన్నమాట ఇంట్లో. వాళ్ళకే కాదు, మాకు కూడా ఫుల్ బోర్ కొడుతుంది అనుకోండి. ఏం చేయాలి, ఏం చేయలేము కదా బోర్ కొడితే. సో కాబట్టి అలా విజయవాడ అయితే వచ్చేసాము, బయట కొంచెం సేపు తిరగటానికి. ఇదైతే బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఫన్ జోన్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఫుల్ అసలు చూడడానికి ఆహా అన్నట్టు ఉందన్నమాట. ఫుల్ షాప్స్ ఉన్నాయి, కావాల్సినంత సిట్టింగ్ ఫుడ్ తినడానికి. దేంతో టొమాటో క్రీమ్ అని అంట, ఐస్ క్రీమ్ చూడగానే అనిపిస్తుంది. బట్ సరే అని చెప్పి మేము కొంచెం సేపు పిల్లలకి ఎప్పుడు పడితే ఫోన్ లేకపోతే టీవీ ఇచ్చేయటం కరెక్ట్ కాదు. ఇట్లా ఫన్ గేమ్స్కి కూడా తీసుకొస్తుంటే కొంచెం బాగుంటుంది. వాళ్ళు కొంచెం ఫన్గా ఫీల్ అవుతారు, మనం కూడా కొంచెం రిలాక్స్గా ఉండగలుగుతాము. పిల్లలకి కొంచెం సేపు ఇట్లా ఆడిపించాలి. సో అందుకని చెప్పి మేమైతే ఇట్లా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఫుల్ ఆడుకోవటానికి ఉందంట. సరే లోపలికి అయితే వెళ్ళి ఇంటి చూసి పాపం వాడికి కూడా కొంచెం సేపు రిలాక్సేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బాగుంది, భలే పెట్టారు. చూస్తే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉందన్నమాట. సో పిల్లలకి ఓన్లీ పిల్లలకి అలౌడు, మనకైతే లేదులేండి పెద్దవాళ్ళకి. అలా టికెట్ అయితే 100 రూపీస్ పర్చేస్ చేశారు. 20 మినిట్సే అంట టైము. బట్ సరేలే, వాడు ఎంత నిమిషాలైనా వాడు కొంచెం ఆడుకుంటాడు కదా అని చెప్పి ఆడిపిస్తున్నాడు. ఇదైతే మా చిన్న బుడ్డోడు అనమాట. వాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం వాడికి ఫీవర్ వచ్చింది, లేకపోతే వాడు ఇంకా మంచి రచ్చగా ఆడతాడు. వాడి పాపం బాల్స్ పట్టుకొని ఏం చేస్తున్నాడు, కొంచెంసేపు ఉండట్లేదు ఎంత కూర్చోబెట్టినాం. మా పెద్దోడైతే ఇదిగోండి ఫుల్గా ఆడేస్తున్నాడు అనమాట. ఎక్కడున్నా కూడా ఆడేస్తాడు వాడు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే భలే ఉంది, ఆ బాల్స్లో కూర్చోవటం, ఆ స్లోపింగ్, నెక్స్ట్ జంపింగ్. నాకైతే బాగా అనిపించింది. కొంచెం సేపు పిల్లలతో వాళ్ళు చాలా ఎంటర్టైన్ అవుతారు. ఇంట్లో ఉంచేస్తే వాళ్ళకి కూడా బోర్గా వస్తుంది. వాళ్ళు అలానే ఫోన్కి అడిక్ట్ అయిపోతారు. ఇట్లా ఫోన్కి అడిక్ట్ అవ్వకూడదు అనుకుంటే ప్రతిసారి ఇట్లా కొంచెం సేపు మనమైనా సండేస్ టైంలో కొంచెం ఇట్లా బయటికి వాళ్ళకి తీసుకొస్తుండాలి. పార్క్స్కి కానీ, లేకపోతే ఇట్లా ఫన్ జోన్స్కి కానీ, లేకపోతే కొంచెం అలా నేచర్ అయితే చూపిస్తూ ఉండాలి. బయట ఏంటి అనేది చూపించాలి వాళ్ళకి కూడా. అలాంటి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి. మనం ఎప్పుడు వర్క్ ప్రెషర్ వల్ల కొంచెం మంది బయటికి తీసుకెళ్లరు. సో వర్క్ ఉంటే ఉండనివ్వండి, కనీసం జస్ట్ వీకెండ్స్ టైంలో అయినా పిల్లల్ని ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యి బాగా ఆడుకుంటారు. మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో వాడు రాజ్యం అయిపోయింది. మా అమ్మని కూడా పట్టించుకోవట్లేదు. అదే రారా అంటే పడతా ఉన్నా కూడా ఆహా అని. సర్లే ఆడుకునే కొంచెం సేపు అయినా వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని చెప్పి మేము కూడా వదిలేసాము. స్లోపింగ్ చూడండి ఎట్లా జారుతున్నాడు, కూర్చొని జారుతున్నాడు. సో నాకు కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా ఆడుకోవాలనిపించింది. అది చూసి ఆ బాల్స్లో అయితే నాకు కూడా కొంచెం దిగాలనిపించింది. బట్ దిగితే నన్ను అయితే కొడతారండి వాళ్ళు. కానీ నాకు కూడా చిన్న పిల్లలాగా అయిపోవాలనిపించింది. నేనైతే ఫుల్గా పెద్ద పిల్లల కన్నా ముందు ఆడుకుంటానమాట. నాకు కూడా ఆడుకోవాలనిపిస్తే ఏం చేస్తాం, ఏం చేయలేం. కామ్గా వెళ్ళి కూర్చొని పక్కకెళ్ళి ఆడుకోమ్మా అన్నట్టు అంటారు నన్ను. ఇంకా సో మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం బయటికి తీసుకెళ్ళండి. అట్లా తీసుకెళ్ళి కొంచెం ఎంజాయ్ చేయనివ్వండి. వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. పాపం వీడైతే ఉండట్లేదు చిన్నోడు, బాల్స్కి ఏం చేయాలా అని చెప్పి ఎట్లా కూడా మేమైతే ఆడిపించాలని చూస్తున్నాము. కొంచెంసేపు అయినా వాడిని బాల్ పట్టుకొని చూస్తున్నాడు తప్ప ఏం ఆడుకోవట్లేదు. పాపం వాళ్ళన్నీ అటు వెళ్తుంటే చూస్తున్నాడు, ఉండట్లేదు అసలు. పాపం ఫీవర్ వచ్చేసరికి ఇబ్బంది పడ్డాడు. ఏదంటేనా మామూలు రచ్చ చేయడం అనమాట. ఇట్లా కొట్టి ఆడిపించాలని చెప్పి వాడితో మేము కూడా కుస్తీలు పోటీలు పడుతున్నాము. ఇవైతే డంబుల్స్ భలే ఉన్నాయి అన్నమాట, అవి కొట్టడానికి ఫుల్ బాగున్నాయి అన్నమాట. ఇంకా వీడైతే అసలు ఆగట్లేదు. అదే పడతావురా అని చెప్పి మేమే కంగారు పడ్డాం తప్ప వాడైతే మీరు వెళ్ళండి రా బాబు అన్నట్టు ఉన్నాడు. సో అట్లా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం అనమాట. వీడు అసలు ఆ గుర్రబండి ఎక్కరా అని చెప్తే ఆడెక్కట్లా. నేనైతే నా ఎక్కి చిన్నపిల్లని అయిపోతే ఫుల్ ఆడుకుంటానేమో అనిపించింది. వెనక బుడ్డోడు వచ్చాడు, ఆడు చక్కగా ఆడుకుంటున్నాడు. ఎప్పుడు ఎక్కాలా అని చెప్పి చూడండి ఎంత చక్కగా ఆడుకున్నాడు బుడ్డోడు. నాకు భలే అనిపించింది వాడు ఆడుకుంటుంటే. బాగా ఊరుతున్నాడు. సో మీకు కూడా ఎవరైనా మీకు కూడా ఆడుకోవాలనిపిస్తుందా? మనం ఆడుకోనివ్వరులేండి. మనం ఆడుకోవాలంటే ఇంకేం లేదు, కొడతారు మనకి. చిన్నపిల్ల వాటిల్లో ఆడుకుంటూ ఉంటే మనము. సో నేనైతే
వాడేమో ఎంజాయ్ చేయడం ఏమో కానీ నాకు ఫుల్గా ఇది అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఆడుకుంటుంటే నేను ఆడుకున్నంత ఫీల్ అయ్యాను అనమాట అక్కడ. సో అట్లా వాడు ఇంకా బాల్స్తో తొలుతున్నాడు. ఆ బాల్స్ చూస్తుంటేనే నాకు ప్రాణం పోతుందనమాట. నాకు కూడా కూర్చొని ఆడుకోవాలనిపిస్తుంది. మా అక్క మా బావలకు చెప్తుంటే వెళ్ళిపో, నిన్నేం ఆపేది లేదు, వాళ్ళందరినీ తరివేస్తారు, నువ్వు వెళ్ళిపో మందే రాజ్యం అంటున్నారనమాట. ఏముండి మందే రాజ్యం అనుకుని మనం వెళ్ళిపోతే ఇంకా నన్నేం లేదు, కొడతారు, పక్కకి వెళ్ళిపోమంటారు. సో అట్లా ఆడిపించుకున్నాము. ఇదేదో భలే ఉంది, రూపింగ్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు అనమాట. వాడైతే అసలు అన్నీ ఏది భయపడకుండా ఆడేస్తున్నాడు ఫుల్గా. ఈ నెట్టగొట్టి ఆడిపించాలని మేము ట్రై చేస్తున్నాం కానీ వీడు ఉండట్లేదు, మా దగ్గరికి వచ్చేస్తున్నాడు. లాస్ట్కి ఎట్లాగైనా ఆడిపించి వాడిని అయితే తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎట్టగొట్టి ఎంటర్టైన్మెంట్ చేశాము. వాడికి కూడా అప్పుడు కొంచెం చిన్నగా జోష్ వచ్చింది. బాల్స్ తీసుకొని వాడు క్యాచెస్ ఆడాడనమాట మాతో. ఎట్లా కూడా ఆడాలి అని చెప్పి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పాపం వాడు ఒక్కటే అయిపోయాడు ఆడకుండా అన్నట్టు. సో వీటిని కూడా కొంచెం సేపు ఆడిపించుకొని ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్దాము అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇంట్లో నాకైతే ఫస్ట్ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అని వెయిట్ చేస్తుంటాను. సో అట్లా ఇట్లా వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి నేను కూడా బయటకు వచ్చేసాను. ఇంకా చూస్తే భలే ఆడుతున్నాడు వీడు, క్యాచ్ చేసేస్తున్నాడు. వాడు బాల్స్ అని లోపలేరా అంటే అన్ని బయట పడేస్తున్నాడు. మేము ఏరుకొని మళ్ళీ లోపల వేసుకోవాల్సి వస్తుంది. వాడికి మా వాడికి జోష్ వచ్చింది, అరేరే ఏం ఆడుతున్నాడు, మంచి జోష్ వచ్చింది బెట్టకి అనమాట. ఇప్పుడు దాకా మేము ఆడలేదని ఫీల్ అవుతున్నాం, ఇప్పుడేమో జోష్ వచ్చింది. వాళ్ళ అన్నయ్యతో అయితే వాళ్ళ అన్నయ్య అసలు ఏం ఆడిపించకుండానే వాడు ఫుల్గా మస్తు ఎంజాయ్ చేసేస్తాడు, వాడు నవ్వేస్తాడు వాళ్ళ అన్నయ్య ఏం చేయకుండానే. అలా పిల్లలు ఫాస్ట్గా ఆడిపించుకున్నాము మంచిగా. పాపం వీడు ఆడుతున్నాడు. మా ఓడి గ్యాప్లో ఏదో దెబ్బ తగిలించుకున్నాడు కూడా పెద్దోడు. ఎట్టగొట్టి బయటికి రారా అంటే వాడు రావట్లేదు. వాడికి ఎట్టగొట్టి వాడికి కూడా బయటికి తీసుకొచ్చాం, బ్లడ్ వచ్చేసింది. పాపం సరిగ్గా ఆడరా అంటే సరిగ్గా ఆడరు, మా మాటే విండు, అటు ఇటు ఆడేస్తుంటాడు. వీడైతే స్విమ్మింగ్ చేసేస్తున్నాడు ఈ బాల్స్లో. నేను కూడా చిన్నపిల్లని అయ్యి ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు కూడా, వాడు అంత ఇదిగా ఆడుకుంటుంటే. అదే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే ఇంకా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఇంత ఫుడ్ కోర్ట్స్ పైనుంచి చూస్తున్నాను, ఏంటి అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. ఓపెన్ ఏరియాలో మొత్తము ఏదో సైక్లింగ్ ఉంది, తలకిందులు అయ్యేటట్టు ఉంది. మనం అందుకే స్టంటింగ్లు అని చెప్పి మనం కూడా అసలు యూజ్ చేయలేము అనమాట. ఇక్కడ అసలు ఆ ఫుడ్ కోర్ట్ నాకు బాగా నచ్చింది. అసలు మొత్తం కృష్ణా నది, ఇదంతా బ్యారేజ్, అక్కడ దగ్గరలో బయట వ్యూ ఓపెన్ ఏరియాలో వాళ్ళు అసలు ఆ టేబుల్ సెట్టింగ్ కానీ ఆ చైర్ సెట్టింగ్ కానీ దానికి తగ్గట్టు సాంగ్స్ పెట్టి అసలు ఆహా అనిపించింది. ఇన్ని ఇయర్స్ విజయవాడలో ఉంటే నేను ఎప్పుడు రాలేదు. నేను ఫస్ట్ టైమే వచ్చాను, విజిట్ చేశాను. సరే వచ్చాను కానీ బట్ ఫ్రెండ్స్ నుంచి చూసి కొంచెం సేపు ఉండి స్పెండ్ చేసి వెళ్ళిపోయాము. ఇప్పుడే చూస్తున్నాను, అసలు చాలా బాగుంది ఓపెన్ ఏరియాలో. అలా అసలు డైనింగ్ టేబుల్స్ మొత్తం వాళ్ళ సెట్టింగే అసలు సూపర్ అనిపించింది అనమాట. అట్లా ఆస్వాదిస్తూ నడుచుకుంటూ మొత్తం షాప్స్ అయితే ఫుడ్ అయితే ఫుల్ పెట్టున్నారు. చాలా వెరైటీస్ పెట్టున్నాడు. ఇదేదో భలే ఉంది. ఇక్కడైతే ఫొటోస్ దిగొచ్చు అనిపించింది నాకు, కానీ అది డోర్ వేసేసింది అనమాట ఓపెన్ దాంట్లో. నెక్స్ట్ ఇదేదో స్టంటింగ్ లాగా ఉంది. నాకు తెలిసి ఆ కర్ర మీద నడవాలన్నమాట మనము. గ్యాప్స్గా ఇచ్చాడు మళ్ళీ, అదంతా మళ్ళీ కర్ర మీద వెళ్తూ మళ్ళీ అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు. వామ్మో ఇవన్నీ మనం చేయలేలే అని చెప్పి జస్ట్ చూసేసి దాన్ని వీడియో తీసాను మీ అందరి కోసము. నెక్స్ట్ ఇదైతే రూప్ స్లైడింగ్ అనుకుంటాను. దీని మీద అమ్మో మనకు వద్దులే ఇవన్నీ, జస్ట్ వీడియో తీసుకొని మనమైతే వచ్చేసినాం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో బాయ్. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రా.